అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? మేము కూడా ఉన్నంతలో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే బొమ్మల కొలువు వీడియో అండి. అయితే మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, సంక్రాంతికి చాలామంది పెట్టుకుంటారు కదా, నేనైతే నవరాత్రికి పెడతానండి. ఎందుకనంటే కొంచెం సంక్రాంతికి పని ఎక్కువగా ఉంటుంది, చాలా హడావిడిగా ఉంటాము. ఆ హడావిడిలో మనసు పెట్టకుండా శ్రద్ధ లేకుండా చేయడం ఎందుకు, నవరాత్రికే పెట్టుకుందాము అని వీలైతే 9 రోజులు చేస్తాను. మనకేమైనా అడ్డం వచ్చేలా ఉంటే 5 రోజులు అలా చూసుకుంటాను, 5వ 3 అని. ఇప్పటిదాకా అయితే 9 రోజులను పెట్టాను. 3 years నుంచి పాప పుట్టిన తర్వాత ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చాలామంది బొమ్మల కొలువులు అవి పెడుతూ ఉంటారు కదా, సరే ఇప్పటికైనా పెడదాము, ఒక ఐడియా వస్తుంది అని చెప్పానైతే నేను ఒక కార్నర్కి ఒక తలుపుకి అయితే అలా పెట్టుకొని పెట్టాను అనమాట అండి. ఇది ఒక లైట్ కూడా పెట్టాను, రాత్రిపూట గోడకు పెట్టేశాను స్పాట్ లైట్. అది రాత్రిలో లైట్ వేసి ఉంచితే కొంచెం ఇంకా కళగా ఉంటుంది కదా అని. చిన్నప్పటి నుంచి నాకు కూడా అలవాటండి. అమ్మ ఎప్పుడు బొమ్మల కొలువు నా చేత కూడా పెట్టించేది. అదే ఉన్న బొమ్మలతోటే మా పాప చేత కూడా నేను పెట్టిస్తున్నాను. 3 yearsగా తను కూడా శ్రద్ధగా చేసుకుంటుంది. మన దాంట్లో ఒక చిన్న షార్ట్ కూడా ఉంది. ఈ మంచి మంచి ఫొటోస్ లాస్ట్లో పెట్టిన ఒక 1 minute వీడియో కూడా మా ఇంటి పక్కన స్వీటీ అయితే నాకు తీసి ఇచ్చింది. అందుకే చక్కగా పెట్టాను. చాలా బిజీ, పొద్దున సాయంకాలం పూజలు ప్రసాదాలు, అలాగే నేను ఏదో అమ్మవారికి దండం పెట్టుకుని 9 రోజులు 9 రకాల దండలు వేస్తాను అనుకున్నా. ఆ బిజీతో హడావిడిగా జరిగిన 9 రోజులు చక్కగా పెట్టుకున్నాను. ఇంకా మంచిగా డెకరేషన్ చేయాలి అనుకున్నాను, అది మాత్రం కుదరలేదు. వచ్చే సంవత్సరం ఇంకొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి ఇంకా బాగా చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఈ బొమ్మలన్నీ 14 సంవత్సరాలుగా నేను సేకరించినవండి. సడన్గా అలా ఫిడే ఒకరోజు రాత్రి అనుకుని తెల్లారేటప్పటికి కొన్నవైతే కాదు. అలాగే ఇందులో కొన్ని నాకు అమ్మ ఇచ్చినవి, అంటే నా చిన్నప్పటి బొమ్మలు కూడా ఉన్నాయి. అలా అవన్నీ ఒక మెమరీ లాగా, మన ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా పిల్లలకి తెలియాలి, మనం చిన్న వయసు నుంచి నేర్పిస్తే వాళ్ళు కూడా తెలుసుకొని ఆచరిస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే చేశాను. ఆ వెనకాల ఉన్నది బ్యాక్డ్రాప్ క్లాత్ కాదండి, తలుపుకు అడ్డంగా పెట్టేశాను. అదేంటంటే కర్టెన్ అనమాట. మీషోలో తీసుకున్నాను, వెంకటేశ్వర స్వామి వారిది. అది ఎంత అందంగా వచ్చిందంటే, ఆ కర్టెన్ పెట్టి అక్కడ శివుని పెట్టేటప్పటికి శివుడికి విష్ణుమూర్తికి అభేదం లేదు అని మనం అంటాం కదండి. అలాగా వెంకటేశ్వర స్వామి మకర తోరణం కిరీటానికి శివుడు వచ్చేటప్పటికి ఎంత అందంగా ఉందో. నిజానికి ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కష్టం అండి. నేను ఒక స్టాండ్ కొనుక్కోవాలి అనుకుంటూనే 3 years అయిపోయాయి. ఈసారైనా చేయించుకోవాలి. చాలా టైం పట్టేసింది అనమాట ఇలా సెట్ చేయడానికి. మళ్ళీ ఇవన్నీ తీసి సర్దడానికి కూడా చాలా టైం పట్టేసింది. కానీ అదొక సరదా కదా. ఇదండి మా అమ్మ ఈ బొమ్మల కొలువు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన మోడర్న్ మంత్ర ఛానల్.